ఫస్ట్ మనం వచ్చేసి మన ఊర్లో సేవలు అందించేటువంటి వారు 9వ తరగతి పర్యావరణ విద్య చూస్తూ ఉన్నాము. 11వ లెసను. మన ఊర్లో రకరకాల వృత్తులు వ్యాపారాలు చేసేవారు ఎలా జీవితం గడుపుతున్నారో మనం తెలుసుకుందాము. మనము జీవితం సాఫీగా సాగడానికి కావలసినటువంటి వివిధ రకాల ప్రాథమిక సేవలను రకరకాల వృత్తుల వారు మనకు అందిస్తున్నారు. వీరే లేకపోతే మన జీవనం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించండి. విద్యుత్ ఉపకరణాలు అమర్చేవారు కావచ్చు, లేదా భవన నిర్మాణ కార్మికులు అంటే భవనాన్ని ఇల్లు కట్టేవాళ్ళు కావచ్చు, లేదా విద్యుత్తుని తయారు చేసేవాళ్ళు కావచ్చు, లేదా వివిధ వస్తువులు అమ్మేవారు కావచ్చు, కాకుండా ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వర్తకులు, ఇండ్లలో పనిచేసేవారు మొదలగు వారు గృహ అవసరాల్లో సేవలు అందించేవారిలో ముఖ్యులు. వీళ్ళందరూ ముఖ్యమైనటువంటి వాళ్ళు. కుటుంబం యొక్క సగటు ఆదాయం ఎంత, తర్వాత వచ్చేసి ప్రాజెక్టుకు పిల్లలను వచ్చేసి గుంపులుగా తయారు చేయమని చెప్పండి. ఆదాయం అదనముగా పొందడానికి ఏదైనా ఆధారం ఉన్నదా? సరే, ఎటువంటి ఇంట్లో ఉంటున్నారు? నీరు, విద్యుత్తు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? పనిచేసే ప్రదేశానికి ఎలా వెళ్తారు? రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు? వృత్తిపరమైనటువంటి అపాయాలు, ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, ఎదుర్కొంటున్నారా? సో ఈ విధమైనటువంటి క్వశ్చన్లు వేసి మనం వచ్చేసి తయారు చేయొచ్చు అనమాట పట్టికని. వారాంతరపు సెలవు సంతోషంగా గడుపుతున్నారా? విరామ సమయాన్ని ఎలా గడుపుతారు? తల్లి ఉద్యోగిని అయితే పిల్లలను ఎవరు సంరక్షిస్తారు? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇంట్లో? గృహావసరాల్లో సేవలు అందించే వారి పిల్లలు చదువులు ఏ విధంగా ఉన్నాయి? సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు అనేటువంటిది మనము తయారు చేయండి. మనం ఇంట్లో వాడేటువంటి వస్తువుని ఏవైనా చెడిపోయిందనుకోండి, దాన్ని బాగు చేయించుకుంటే దాని జీవితకాలం పెరుగుతుంది. మనం ఏదైనా వస్తువు పాడైపోతే మనము రిపేర్ చేసుకుంటాము, వాటిని వాడుకుంటాము. ఆ తర్వాత మరీ పాడైపోతే దాన్ని అమ్మేయడము, లేకపోతే దాన్ని వచ్చేసి పారేసేయడమో ఏదో ఒకటి చేస్తాం. కొత్తది కొనాల్సినటువంటి అవసరం లేదు. చొక్కా కాస్త చిరిగిందనుకోండి, దర్జీ దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించుకుంటాము. సో చెప్పులు కొంచెం పాడైతే చెప్పులు కుట్టేవారి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటాం. అందువల్ల వాటిని కొంతకాలం వరకు వాడుకోవచ్చు. ఇది పిసినారితనం కాదు, ఇది వచ్చేసి పిసినారితనాన్ని అన్నారనమాట. పర్యావరణహితమైనటువంటి పని. సో కొత్తది కొనడం అంటే వనరులను వృధా చేయడమే కదా. సో మీరు గమనించినట్లయితే అందరూ అనుకుంటున్నారు నేను వచ్చేసి వైట్ పేపర్లో నేను రాస్తున్నాను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ మీకు 1వ తరగతి నుంచి అందరికీ రాస్తున్నాను. కానీ ఇది వచ్చేసి వైట్ పేపరు బ్యాక్ సైడు మా పిల్లలు వచ్చేసి ఉపయోగించినటువంటి పేపర్ అనమాట. అంటే పిల్లలు వచ్చేసి వర్క్షీట్లు ఉపయోగించినటువంటి పేపర్లు. ఒక సైడ్ మటుకే వాళ్ళకి ప్రింటింగ్ అనేటువంటిది తీస్తామన్నమాట. ఆ యొక్క ప్రింటింగ్ తర్వాత బ్యాక్ సైడ్ ఉండేటువంటి వైట్ పేపర్లో వాళ్ళు కొన్ని వైట్ పేపర్లలో వాళ్ళు రాసుకుంటారు, కొన్ని వైట్ పేపర్లలో అలాగే రాయరనమాట, అలాగే ఉంచేస్తారు. ఆ యొక్క వైట్ పేపర్ అంటే ఉపయోగించినటువంటి వైట్ పేపర్ని తీసుకొని నేను వచ్చేసి మీకు నోట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను వేస్ట్ చేయడం లేదు. సో కాబట్టి మనకు ప్రపంచంలో దొరికేటువంటి ఏ వస్తువు మనకు వృధా అనేటువంటిది లేదనమాట. సో కొత్తది కొనడం అంటే వనరులను వృధా చేయడమే. సో కాబట్టి ఇది కాలుష్యాన్ని పెంచడమే అవుతుంది. వస్తువులను బాగు చేయించుకొని మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల ఆయా సేవలు అందించేటువంటి వారు కూడా వృత్తిని కొనసాగించుకోగలుగుతారు. చూడండి, ఇప్పుడు వచ్చేసి కుట్లు ఊడిపోయినాయి, కుట్లు ఊడిపోతే వెంటనే కొత్త చొక్కా కొనుక్కోకుండా వాటిని వచ్చేసి కుట్లు కుట్టించుకోవడం వల్ల దర్జీ వచ్చేసి అంటే టైలర్ వచ్చేసి కాస్త కొస్త మనం డబ్బులు ఇస్తే వాళ్ళు కుట్టిస్తారు. తర్వాత చెప్పులు తెగిపోయింది అనుకోండి, కొత్త చెప్పులు కొనుక్కోకుండా కాస్త వాటిని కుట్టించుకుంటే వాళ్ళు చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు కూడా కాస్త కొస్త డబ్బులు అనేటువంటి సంపాదించుకోగలుగుతారు. సో ఈ విధమైనటువంటి అదే కాకుండా మనం వచ్చేసి చాలామంది ఈ బుట్టలు అల్లుతూ ఉంటారు. మనం వాటిని గమనించి ఉంటాము. రోడ్ల పైన అమ్మేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటిని కూడా వచ్చేసి వాళ్ళని ప్రోత్సహిద్దాము. అలాంటి వాటిని తర్వాత వచ్చేసి పింగాణి వస్తువులు అమ్ముతూ ఉంటారు. అలాంటి రోడ్ల పైన సైడ్లలో అమ్ముతూ ఉంటారు. తర్వాత వచ్చేసి వెదురుతో చేసినటువంటి బుట్టలు, తర్వాత వెదురుతో చేసినటువంటి ఎన్నో ఉయ్యళ్ళు, ఇలాంటివి మనకు సైడ్ రోడ్లలో దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిద్దాము. సో మళ్ళీ వాటిని వచ్చేసి ఆయా సేవలు అందించేటువంటి వారు వృత్తిని కొనసాగించుకోగలుగుతారు, వాళ్ళు కూడా సంపాదించుకోగలుగుతారు, వాళ్ళు కూడా కాస్త తిండి తినగలుగుతారు, అందరికీ పని దొరుకుతుంది. సో పైగా వీరు స్థానికంగా ఉంటూ తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తూ ఉంటారు కదా. మనం వచ్చేసి ఎక్కడ వాళ్ళకి వచ్చేసి ఇల్లులు కూడా ఉండవు. వాళ్ళు వచ్చేసి చిన్నగా ఒక టెంట్ మాదిరిగా వేసుకొని దాంట్లోనే ఉంటారు. ఆ యొక్క
దోమలు ఉంటాయి, మీకే తెలుసుంటుంది. రోడ్లపైన సైడ్లలో కాలువల్లో రోడ్లపైన ఎక్కువగా దోమలు ఉంటాయి. వాటిల్లోనే వాళ్ళు నివసిస్తూ వాళ్ళు మనకు సేవలు అందిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని వచ్చేసి మనము గౌరవిద్దాము. తర్వాత వచ్చేసి వాళ్ళకి కావలసినటువంటి వృత్తిని కొనసాగించుకునే దానికోసము వాళ్ళకి కాస్త పనిని కల్పిద్దాము. సో ఇలాంటి తక్కువ ఖర్చులతో మనకు సేవలు అందిస్తూ ఉంటారు. సేకరించినటువంటి సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించండి.